వెల్కమ్ టు మై ఛానల్ హేమా హంగామా. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? సూపర్ ఉంటారులే మీరు, ఎందుకంటే నా బర్త్డేస్ కాబట్టి. అండ్ ఇప్పుడు హేమ హంగామాలో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్ ఏంటంటే నాని మళ్ళొక్కసారి ఇండియన్ ఐడల్ సీజన్ 3 లో సందడి చేయబోతున్నారు అనమాట. అందరికీ తెలుసు దసరా సినిమా కానీ తన నెక్స్ట్ సినిమాస్ అన్నిట్లో కూడా ఇండియన్ ఐడల్ సీజన్ 1 లోను పార్టిసిపేట్ చేశారు, 2 లోను పార్టిసిపేట్ చేశారు. ఆ ఎపిసోడ్స్ ఎంత బాగా సక్సెస్ అయినాయి, ఎంత మంచి మైలేజ్ ని తీసుకొచ్చినాయి, ఎంత హిట్ అయినాయి అన్నది మనం గతంలో చూసాం. ఇప్పుడు అదే ట్రెండ్ ని కొనసాగిస్తూ సరిపోదా శనివారం మూవీతో మన ముందుకు రాబోతున్నారు కాబట్టి నాని గారు. సో అంటే సుందరానికి డైరెక్టర్ తోటే మళ్ళా వివేక్ ఆత్రేయ గారితో మళ్ళా చేయడం కూడా ఆయన మళ్ళీ యాక్సెప్ట్ చేయడము, వీళ్ళిద్దరు కాంబోలో మళ్ళీ ఇంకో సినిమా రాబోతుంది, అదే సరిపోదా శనివారం. ఎస్జే సూర్య గారు ఆడుతూ పాడుతూ సరిపోదా శనివారం సినిమా యొక్క మెయిన్ ఎలిమెంట్ అయితే చెప్పేశారు. ఒక పిల్లవాడు ఉంటాడు, చాలా రెబలిస్టిక్ గా ఉంటాడు. వాడిని కంట్రోల్ చేయడానికి వాళ్ళ అమ్మగారు నువ్వు కోపం చూపించాలనుకుంటే వారంలో ఏదో ఒక రోజే చూపించు అంటే నాని శనివారాన్ని చూస్ చేసుకుంటాడు. కానీ నాని ఎందుకు శనివారాన్ని చూస్ చేసుకున్నాడు అనే దానికి కూడా ఒక స్టోరీ ఉంటుంది, అది మాత్రం మనం సినిమాలో చూడాలి. సో చాలా న్యాచురల్ గా పర్ఫామ్ చేసే నాని సో ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ జోరులో ఆల్రెడీ చెప్పారు ప్రతిదీ కూడా శనివారం మేము వస్తాము మా మూవీకి సంబంధించి ప్రమోషన్స్ అది ఇది అని చెప్పేసి. సో ఎపిసోడ్ అయితే షూట్ అయిపోయింది. ఎపిసోడ్ ఆయన అన్నట్టుగానే శని ఆదివారాల్లోనే ఇండియన్ ఐడల్ 3 కూడా ఉంటుంది కాబట్టి సో దాంట్లో కనిపించి సందడి చేయబోతున్నారు. ఎంత మంది నేచురల్ స్టార్ నానికి ఫ్యాన్స్ ఉన్నారో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ సరిపోదా శనివారం కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో లెట్ మీ నో ఆల్సో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. అరే అరే చెప్పురా చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఇంకమ్మా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే తెలుసుగా